కోపం వచ్చేసారు, అతను అరిచేస్తారు అందరి మీద. అరిచేసి ప్రియ మధ్యలో మాట్లాడడానికి వస్తే ప్రియ మీద గిట్ట అరుస్తాడు. అయితే ప్రియ అంటుంది, తను వచ్చేసి నేను నా సినారియో ఏంటంటే మా కుకింగ్ డిపార్ట్మెంట్ ఏ పని చేయదు అని చెప్పనీకి వస్తుంది. అయితే అప్పుడు వెళ్ళిపోతుంది. తన మీద అరిచేసరికి తన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు, నువ్వు మనీష్కి సపోర్ట్ చేస్తున్నావని అతను నీ మీద అరిచిండంటే అప్పుడు వెళ్ళి, సార్ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు, నేను ఓన్లీ చెప్పడానికి వచ్చాను అనమాట గొడవ, అందుకోసమని గొడవ వస్తుంది. తర్వాత వాళ్ళు వెళ్ళి ఇతనేమి ఇలా మాట్లాడుతున్నాడు, మన క్యాప్టెన్ లాగా మన టీంలోనే యూనిటీ లేదు అని కామన్ మ్యాన్స్ అందరు కలిసి మాట్లాడుకుంటారు. శ్రీజామ్, పవన్ కళ్యాణ్, డేమన్ పవన్, ఇంకా మన మనీష్ గారు, ప్రియా గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడతారనమాట. మన టీంలో యూనిటీ లేకుండా పోతుంది, మనము అతను క్యాప్టెన్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు ఏంటి, మన మీద కమాండ్ చేస్తున్నాడు ఏంటి, అతనికి నచ్చినట్లు మాట్లాడుతుండేంటి అని హరీష్ మీద వాళ్ళకు కొంచెం బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడనమాట హరీష్ మీద. తర్వాత అతను వచ్చి అడుగుతాడు, తను చెప్పేస్తాడు, ఇగో నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఏమన్నారు, కుకింగ్ చేయడం ఎంత కష్టం అన్నారో క్లీనింగ్ చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది, అందుకోసమని అది ఇంట్లోనే కాదు అవుట్ హౌస్ క్లీన్ చేయాలి, ఈ హౌస్ క్లీన్ చేయాలి, మళ్ళా గార్డెన్ ఏరియా క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుకోసమని నేను వాలంటరీగా వీళ్ళ ఇద్దరిని తీసుకుందామని అనుకున్నాను తప్ప నాకేం ఆలోచన తప్పుగా లేదు, నేను క్లియర్గా చెప్పాను అని అతను చెప్పేశాడు క్లియర్గా. అసలు హరీష్ గారు క్లియర్గా ఉన్నారు, వీళ్ళు ఎందుకు అట్లా అయిపోతున్నారో అర్థమవుతుంది. బ్యాచ్ చేయలేరు కదా, బ్యాచ్ చేయని వాళ్ళకు నువ్వు ఎందుకు ఇస్తావు, ఓన్లీ బిగ్ బాస్ బ్యాచ్ చేయని వాళ్ళకే పని చెప్పమన్నాడు, వేరే వాళ్ళకి చెప్పొద్దన్నాడు కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ అతను అంటుండు, అట్లా కాదు, మనం వాలంటరీ లాగా ఎవరినైనా తీసుకోవచ్చు అని అతను చెప్పి అప్పుడు ఆ గొడవ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట.